హాయ్ వివర్స్, మనం వచ్చేసి ఏపీ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ 6వ తరగతి చూస్తూ ఉన్నాము. చదువు ఆనందించు అనేటువంటి దాంట్లో సింహము కుందేలు. ఒక అడవిలో సింహము, జింక, నక్క, కోతి, ఎలుగుబంటి, తోడేలు మొదలైనటువంటి జంతువులు నివసిస్తూ ఉండేవి. సో అడవి అయిన తర్వాత ఈ జంతువులు క్రూర మృగాలు అనేటువంటిది ఎక్కువగా ఉంటూనే ఉంటుంది. సో ఈ విధంగా అనేకమైన జంతువులు ఉన్నటువంటి సమయంలో వాటిలో సింహము తానే మృగరాజునని చెప్పుకునేది. అంటే సింహం బలశాలి కాబట్టి తాను ఈ యొక్క వనానికి రాజు అని చెప్పుకునేది. గర్వంతో కంటికి కనిపించినటువంటి జంతువులన్నింటినీ పట్టి చంపి తినేసేది అనమాట. దాని యొక్క సహజ గుణము. దాంతో అడవిలోని జంతువులు క్రమంగా తగ్గిపోతూ ఉన్నాయన్నమాట. వాళ్ళ యొక్క జంతువులన్నీ తగ్గిపోతూ ఉన్నాయన్నమాట. ఈ విషయాన్ని గమనించినటువంటి జంతువులన్నీ ఒక రోజున సమావేశమై ఇలా అనుకున్నాయన్నమాట. ఏమని అనుకున్నాయి? మనం సింహాన్ని ఎలాగో ఎదిరించలేము, ఎందుకంటే అది బలశాలి కాబట్టి. ప్రతిరోజు ఒక జంతువును సింహానికి ఆహారంగా పంపితే మనం కొంతకాలమైనా సుఖంగా బతకవచ్చు అని ఆ యొక్క జంతువులు నిశ్చయించుకున్నాయన్నమాట. సింహంతో ఒప్పందం చేసుకుందాము అని అనుకున్నాయి. సరే, ఈ విషయం సింహానికి తెలిపాయన్నమాట. ఈ విధంగా వచ్చేసి మేము ఒక్కొక్క రోజు ఒక్కొక్క జంతువుగా వస్తామని చెప్పుకున్న వెంటనే సింహము అందుకు ఒప్పుకున్నది. ఆ రోజు నుంచి ఏమైందంటే రోజుకి ఒక జంతువు చొప్పున సింహానికి ఆహారంగా వెళ్తున్నాయి. ఆ విధంగా ఒక్కొక్క జంతువు కనిపించకుండా పోతూ ఉంది, తనకు సింహానికి ఆహారం అయిపోతూ ఉన్నాయన్నమాట. ఒకరోజు కుందేలు వంతు వచ్చింది. అంటే కుందేలు ఎలాగైనా సరే తన సింహానికి ఆహారంగా వెళ్ళాలి. ఒకరోజు వెళ్ళాల్సిన సమయంలో కుందేలు తెలియగలిగినటువంటిది అనమాట. ఉపాయంతో సింహానికి గుణపాఠం చెప్పాలని అనుకుంది. అది సింహం ఉన్నటువంటి చోటికి వెళ్తూ దారిలో ఒక బావిగట్టు మీద కూర్చొని ఆలోచించింది అనమాట. ఏమనంటే అనుకోకుండా బావిలోకి చూసేసరికి బావి నీటిలో తన ప్రతిబింబం కనిపించింది. అంటే కుందేలు కనిపించింది అనమాట. కనిపించేసరికి ఒక బావిలో తను ఊరికనే చూసేసరికి తన యొక్క ముఖం కనిపించేసరికి వెంటనే దానికి ఒక ఉపాయం తట్టింది. సరే, సింహం దగ్గరికి ఆలస్యంగా వచ్చిందనమాట. మెల్లగా గంతులు వేసుకుంటూ మెల్లిగా వెళ్తూ వచ్చిందనమాట. ఎక్కడికి? ఆహారం కోసం ఈ యొక్క సింహం దగ్గరికి వచ్చేసరికి ఆలస్యంగా వచ్చినటువంటి కుందేలను చూసి ఎందుకయిందని ఆలస్యము అని సింహం అడిగిందనమాట. అడిగేసరికి అందుకు కుందేలు నిదానంగా ఇలా అంది, ఓ మృగరాజా, నేను వచ్చేదారిలో మరో సింహం ఎదురైందనమాట. ఏమైందంటే ఈ అడవికి నేనే రాజును అన్న నన్ను చంపబోయేసరికి దాన్ని తప్పించుకుని వచ్చేసరికి ఆలస్యమైంది, నన్ను క్షమించండి అని వేడుకుంది. ఈ మాటలు విన్న సింహము కోపంతో ఆ సింహం ఎక్కడుందో నాకు చూపించు అందనమాట. అంటే తానే కదా ఈ యొక్క అడవికి రాజు, అలాంటప్పుడు ఇంకో సింహం ఏంటి అనేటువంటిది తనకి గర్వం పట్టిందనమాట. సరే, వెంటనే వచ్చేసి ఆ మాటలు విన్నటువంటి సింహము కోపంతో నాకు చూపించు అని అక్కడ బయలుదేరాయి. సరే, సింహాన్ని తీసుకొని కుందేలు వచ్చేసి బావి దగ్గరికి తీసుకొని వచ్చింది. ఆ బావిలోకి చూడమంది. చూసేసరికి సింహం బావిలోకి తొంగి చూసేసరికి ఆ బావి నీటిలో సింహానికి తన యొక్క ప్రతిబింబం కనిపించింది. తన ముఖము కనిపించేసరికి దాన్ని చూసి అది మరో సింహం అనుకుందనమాట. ఆవేశంతో ఏం చేసిందంటే దాన్ని చంపడానికి బావిలోకి దూకేసరికి సింహం పేడ ఈ విధంగా విరగడైందని కుందేలు వచ్చేసి తన ఉపాయంతో వచ్చేసి సింహాన్ని చంపేసింది. తెలివికి జంతువులన్నీ సంతోషించాయి, కుందేలుని మెచ్చుకున్నాయన్నమాట. ఈ విధంగా వచ్చేసి తన యొక్క ఉపాయంతో చిన్న జంతువైనా సరే తన యొక్క ప్రాణాలని ఈ విధంగా రక్షించుకుందనమాట సింహం యొక్క బారి నుంచి.